ఏలూరు జిల్లా కుకునూరు పరిధిలోని వేలూరు సమీపంలో గోదావరి నదిలో స్నానానికి దిగి గల్లంతైనటువంటి ఐదుగురిలో ముగ్గురు మృతదేహాలు నిన్న వెలికి తీయగా మరో ఇద్దరైనటువంటి పాశం సతీష్ కుమార్ అలాగే గోక తేజ మృతదేహాలు ఈరోజు వెలికి తీశారు గజ ఈతగాళ్లు. ఇక గోదావరిలో స్నానానికి 7 యువకులు దిగగా 5 చనిపోయారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అంశానికి ఒక కరెస్పాండెంట్ సత్యనారాయణ సిద్ధంగా ఉన్నారు. సత్యనారాయణ, చెప్పండి, ప్రస్తుతం కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? పోలీసులు ఏ విధంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలోని వేలేరు గ్రామంలో జరిగిన దుర్ఘటనకు సంబంధించి మరో 2 విద్యార్థుల మృతదేహాలు ఈ రోజు సీతారాంపురం పెదరాయగూడెం గోదావరి ఇసుక ర్యాంపుల వద్ద అయితే లభ్యమైంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు మృతదేహాలను ఇటు పోస్ట్ మార్టం కి తరలించిన పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తంగా ఇటు కుక్కునూరు మండలంలోని వేలేరు గోదావరి వద్ద నిన్న జరిగిన ఘటనలో దాదాపుగా మొత్తం 5 విద్యార్థులు మృతి చెందడంతో ఇటు తల్లిదండ్రులు తీవ్ర శోక సందర్భంలో మునిగిన పరిస్థితి అయితే కనపడుతుంది. వాళ్ళ బిడ్డల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం ఇటు చదివించి వాళ్ళ భవిష్యత్తు ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దాలనుకున్న వాళ్ళ కళ పూర్తిగా ఇటు గోదావరిలో కలిసిపోయిందని శోక సందర్భంలో అక్కడ వాళ్ళ తల్లిదండ్రుల ఆర్తనాదాలతో చాలా ఇదిగా ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తం ఎవరైతే 7 విద్యార్థులు ఇటు అమరావతి ఎస్ఆర్ఎం కాలేజీలో చదువుతున్న 7 విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు ఉగాది సెలవుల నేపథ్యంలో వారి స్నేహితుల వద్దకు ఇటు భద్రాచలం రావడం, భద్రాచలంలో నిన్న ఉగాది రోజు భద్రాచలం ఆలయంలో దర్శనం చేసుకున్న అనంతరం విద్యార్థులందరూ కూడా గోదావరి వద్ద స్నానానికి వెళ్ళడం జరిగింది. అయితే ముందుగా ఇటు ఏదైతే పోలవరం పరిధిలోని గోదావరి నదిలో దిగడంతో అక్కడ గోదావరి వాటర్ లెవెల్ తక్కువగా ఉండటంతో స్నానానికి వీలుగా లేని నేపథ్యంలో మరీ తిరిగి ఇటు విద్యార్థులు మొత్తం కూడా కుక్కునూరు వైపు ఉన్నటువంటి వేలేరు సమీపంలో గోదావరిలో దిగడం జరిగింది. అయితే పూర్తిగా గోదావరి నది ప్రవాహం కావచ్చు, అక్కడ లోతు అంచనా వేయలేని క్రమంలోనే ఈ ఘటన జరిగినట్టుగా ప్రాథమికంగా తెలుస్తుంది. ముందుగా మొత్తం 6 విద్యార్థులు గోదావరిలో దిగా ఒక విద్యార్థి మునిగిపోతున్న క్రమంలో నీట మునిగిపోతున్న క్రమంలో మరో విద్యార్థి గమనించి అతన్ని కాపాడే ప్రయత్నం చేసే క్రమంలో ఒకరినొకరు చేయించుకుంటూ మొత్తం 6 విద్యార్థులు కూడా గోదావరి నదిలో కొట్టుకుని పోయిన క్రమంలో ఒక విద్యార్థి మాత్రం ఈత రావడంతో తను క్షేమంగా బయటపడ్డాడు. మొత్తం 5 విద్యార్థులు కూడా గల్లంతయ్యారు. ఈ నేపథ్యంలో వెంటనే అక్కడ స్థానికులకు కావచ్చు అధికారులకు సమాచారం ఇవ్వడంతో అటు అధికారులు అప్రమత్తమయ్యారు. రెస్క్యూ టీం గజ ఈతగాళ్లను కూడా తీసుకువచ్చి అక్కడ గాలింపు చర్యలు చేపట్టినప్పుడు కూడా నిన్న జరిగిన ఘటన జరగడంతో మొత్తం 3 విద్యార్థుల మృతదేహాలు ఎవరైతే ఇటు శ్రీకర్, అభిరామ్, నవదీప్లు మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. మరో విద్యార్థి సతీష్ నవదీప్ లభ్యం కాకపోవడంతో గాలింపు చర్యలు కొనసాగించారు. అయితే ఈ రోజు ఉదయం ఇటు సతీష్, మదనపల్లికి చెందిన సతీష్, అదేవిధంగా ఉయ్యూరుకి చెందిన తేజ మృతదేహాలు లభ్యమయ్యాయి. మొత్తం 5 విద్యార్థులకు సంబంధించి కూడా ఇటు భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అనంతరం వీరి మృతదేహాలు తల్లిదండ్రులకు అప్పగిస్తారని అయితే అధికారులు సమాచారం అందిస్తున్నారు. మొత్తం ఘటన జరిగిన సమయంలో ఏదైతే సరిహద్దు విషయంలో కూడా కొంత సందిగ్ధత ఏర్పడింది. ఏదైతే పోలవరం జిల్లా ఏటపాక సమీపం పురుషోత్తపట్నం రేవులు దిగిన విద్యార్థులు ఇటువైపు తిరిగి మళ్ళీ కుక్కునూరు మండలం వేలూరు గ్రామం రేవు వైపు రావడంతో కొంత సందిగ్ధత ఏర్పడుతుంది. వెంటనే ఏలూరు జిల్లా ఎస్పీ కూడా అప్రమత్తమై ఏలూరు పరిధిలోకి వస్తుందని చెప్పి అధికారులను అప్రమత్తం చేసి గాలింపు చర్యలను అయితే చేపట్టారు. దాదాపుగా మొత్తం 7 విద్యార్థులు మాత్రం ఒక 2 విద్యార్థులు క్షేమంగా బయటపడ్డారు. 5 విద్యార్థులు మృతి చెందిన పరిస్థితి అయితే కనపడుతుంది సార్. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ.